మిత్రులందరికీ నమస్కారం. వేదగిరి ఛానల్ నుండి ఈరోజు నేను మాట్లాడే అంశం జిఎస్టీలో మూడో వీడియో అన్నమాట. జిఎస్టీ గురించి మూడో వీడియో. ఈ వీడియోలో జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ప్రతి నెల కూడా రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఆ రిటర్న్స్ ఏమేమి రిటర్న్స్ ఉంటాయి, జనరల్గా వాళ్ళ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఈ ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఎవరైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా రిటర్న్స్ ఫైల్ చేయాలండి. మొట్టమొదటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక గ్యాప్ వస్తుంది వ్యాపారం స్టార్ట్ చేయడానికి, రిజిస్ట్రేషన్ అయిన సమయానికి మధ్యలో వచ్చే గ్యాప్కు కూడా మీరు తప్పకుండా నిల్ రిటర్న్స్ ఫైల్ చేయండి. మీ ఫస్ట్ సేలు స్టార్ట్ అయ్యే లోపు ఇంకా ఏదైతే టైం ఉందో రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి 2-3 నెలలు పడుతుంది అనుకోండి వ్యాపారం చేసుకోవటం, లేదా ఒక 6 నెలలు పట్టింది. అప్పుడు మీరు ఈ 6 నెలలకు కూడా నిల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి ప్రతి నెల, లేకుంటే మీకు పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీని అవాయిడ్ చేయాలంటే మీరు నిల్ రిటర్న్ ఫైల్ చేయండి, నష్టం లేదు. అదనమాట. ఇక తర్వాత వచ్చేసి ఈ రిటర్న్స్ని అందరూ కూడా ప్రతి నెల 10వ తారీఖు లోపు జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 1లో నథింగ్ బట్ మీ సేల్స్ అన్నమాట. జిఎస్టీఆర్ 1 అనేటువంటిది మీ సేల్స్. దాని తాలూకు ఇన్వాయిస్ ఆ నెలలో ఏ ఇన్వాయిస్ నెంబర్తో స్టార్ట్ అయిందో, ఆ నెల ఎండ్లో ఏ ఇన్వాయిస్తో క్లోజ్ అయిందో, ఆ ఇన్వాయిస్ల తాలూకు సేల్స్ అన్నీ కూడా మీరు ఆ జిఎస్టీఆర్ 1లో ఇచ్చిన ఫార్మేట్లో ఫైల్ చేసేయాలి. అక్కడ రకరకాలు ఉంటాయి, అది ఎలా ఫైల్ చేయాలి ఏంటి అనేది నేను మాట్లాడట్లేదు. కానీ దాంట్లో మీ ప్రోడక్ట్స్ లేదా మీ సర్వీసెస్ తాలూకు కోడ్ వేయగానే ఆటోమేటికల్లీ ఆ రేట్ ఆఫ్ ట్యాక్స్ వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఆ రేట్ ఆఫ్ ట్యాక్స్ ప్రకారం క్యాలిక్యులేట్ అయ్యి మీరు కట్టవలసిన టోటల్ ట్యాక్స్ అక్కడ వచ్చేస్తుంది. అలాగే మీరు ప్రతి నెల 20వ తారీఖు లోపు జిఎస్టీఆర్ 3B అనేటువంటి రిటర్న్ ఫైల్ చేయాలండి. ఈ జిఎస్టీఆర్ 3B అనేటువంటిది ఆ మంత్ కోసం అది ఫైనల్ రిటర్న్. ఈ ఫైనల్ రిటర్న్లో మీరు జిఎస్టీఆర్ 1లో ఇంతకుముందు చూపించినటువంటి సేల్స్ అన్నీ వచ్చి ఇక్కడ కూర్చుంటాయి. మీరు కొత్తగా అందులో ఏం ఫిల్ చేయక్కర్లేదు సేల్స్. ఇకపోతే మీరు పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్ కట్టుంటారు. ఎవరికి? మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళకి వాళ్ళ ఇన్వాయిస్ల్లో మీకు ఆల్రెడీ జిఎస్టీ ఛార్జ్ చేసి ఉంటారు. ఆ జిఎస్టీ అంతా కూడా జిఎస్టీఆర్ 2A అనేటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిజిస్టర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లోనే ఉంటుంది, మనం ఏం చేసేది లేదు దానికి. దాంట్లో వచ్చి కూర్చొని ఉంటుంది. ఈ ఫిగరు ఆటోమేటిక్గా వచ్చి మీ జిఎస్టీఆర్ 3Bలో కూర్చుంటుంది. ఓకే, మీ నెట్ ట్యాక్స్ ఎంత కట్టాలో అంత చూపిస్తుంది అన్నమాట జిఎస్టీఆర్ 3Bలో. ఇక ఈ రికన్సిలేషన్స్ 2A రికన్సిలేషను ఇవన్నీ సపరేట్ మీరు చూసుకోండి. దానికి ఎలాగూ మీరు ఈ నెలలో ఏమేమి కొన్నారో, ఈ నెల రిటర్న్ ఫైల్ చేస్తున్నాం అనుకోండి, ఈ నెలలో ఏమేమి కొన్నామో దాని తాలూకు పర్చేజెస్ అన్నీ కూడా 2Aలో రావాలి కదా. ఒకవేళ రాకపోతే మీకు ఎవరైతే సేల్ చేశారో మీ సప్లయర్ రిటర్న్ ఫైల్ చేయలేదు, అంతే కదా, లేదా ఆ ఇన్వాయిస్ ఇక్కడ క్యాచ్ అవ్వలేదు. సో ఇవన్నీ కూడా రికన్సిలేషన్ చేసుకొని మీరు పోనీ పర్వాలేదు, ఆ క్లెయిమ్ అనేది నెక్స్ట్ మంత్ అయినా వస్తుంది, మీకు ఇబ్బంది లేదు. వాళ్ళు ఎప్పుడు ఫైల్ చేస్తే అప్పుడు వచ్చేస్తుంది. సో మీకు ఈ రిటర్నులో 3Bలో నెట్ ట్యాక్స్ ఎంత పే చేయాలో చూసి ఆ నెట్ ట్యాక్స్ని మీరు క్యాష్ రూపంలో కట్టాలి. క్యాష్ అంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్, అంతే కదండి, ఆన్లైన్ పేమెంట్ చేసేస్తారు. అంతటితోటి 3B అయిపోతుందండి. మళ్ళీ మీరు ప్రతి నెల ఇలాగా ఈ జిఎస్టీఆర్ 1, 3B ఈ 2 ఫైల్ చేసుకుంటూ రావాలి. ప్రతి నెల కూడా మీరు
జిఎస్టీఆర్ 2A మీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అది కూడా డబ్బుతో సమానం మీకు, అది కూడా మీరు కట్టిన ట్యాక్స్తో సమానం. అది ప్లస్ మీరు బ్యాలెన్స్ కట్టవలసిన ట్యాక్స్, ఈ రెండు కలిపితే నెట్ ట్యాక్స్ గ్రాస్ ట్యాక్స్ అవుతుంది. మీరు కట్టవలసిన గ్రాస్ ట్యాక్స్. ఈ గ్రాస్ ట్యాక్స్ ఆల్రెడీ మీరు జిఎస్టీఆర్ 1లో ఉంటుంది. అదనమాట, దాంతో రికన్సైల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎక్కడికక్కడికి రికన్సైల్ చేసుకుంటే చాలు, మీ పర్చేజెస్ అన్నీ రికన్సైల్ చేసుకోండి. కాబట్టి ఈ రకంగా మీరు జిఎస్టీఆర్ 1, 3B ఈ రెండు రిటర్న్స్ ప్రతి నెల ఫైల్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఎప్పుడో యాన్యువల్ రిటర్న్ ఒకటి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇంతేనండి జిఎస్టీలో రిటర్న్స్ ఫైల్ చేయాల్సినవి. ఇంకా తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆడిట్ అడగటం, లేదా వాళ్ళు నోటీసులు ఇచ్చి మిమ్మల్ని డీటెయిల్స్ ఇవ్వమంటాం, ఇలాంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉన్న డీటెయిల్సే ఇస్తారు. మీరు కొత్తగా సృష్టించకండి. మీరు పర్చేజ్ రికార్డ్స్ మెయింటైన్ చేయండి, పర్చేజ్ ఇన్వాయిస్లు అన్నీ జాగ్రత్తగా దాచుకోండి, అలాగే సేల్స్ రికార్డు మెయింటైన్ చేయండి, సేల్స్ ఇన్వాయిస్లు అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ రెండే మెయిన్ మనకు జిఎస్టీలో. ఓకే, అలాగే మీరు నెట్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు మీకు టీడీఎస్ కట్ చేస్తారండి మీ సప్లయర్సు. అంటే సపోజ్ నాకు తెలిసి టీడీఎస్ సర్వీసెస్ మీద డిడక్ట్ అవుతుంది. ఆ టీడీఎస్ మీ రిటర్న్లో వచ్చి కూర్చుంటుంది. వాళ్ళు రిటర్న్ ఫైల్ చేస్తారు. టీడీఎస్ కట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయగానే మీకు వెంటనే టీడీఎస్ కూడా వచ్చి మీ రిటర్న్లో కూర్చొని ఉంటుంది 3Bలో. అది కూడా మీరు క్యాష్ కట్టిన దాంతో సమానం. ఒకవేళ మీకు డిడక్ట్ చేసి అవతల వ్యక్తి మీ సప్లయర్ ఎవరైతే కట్టలేదో అతనికి అలర్ట్ చేసుకోవాలి మీరు టైం టు టైం. ఏంటండి మీరు ఇంకా డిపాజిట్ చేయలేదు, మా టీడీఎస్ మా రిటర్న్లో రాలేదు అని చెప్పి అడగండి. సో ఈ రకంగా రికన్సిలేషన్స్ ఫాలో అప్ చేసుకుంటూ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ధన్యవాదాలు విన్నందుకు. మళ్ళీ మీకు ఎప్పుడన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి కింద, నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. లేదా మనం 1-to-1 కూడా మాట్లాడుకోవచ్చు, నాకు మెయిల్ కూడా ఇవ్వచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.